మరి పేతురు మాట్లాడుతూ ఉండగా దేవుడు మధ్యలో అడ్డు తగిలి ఆయన మాటల్ని ఎట్లాగా ఆఫ్ చేస్తున్నట్టుగా గత నెలలో మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకు దేవుడు పేతురు మాట్లాడుతూ ఉండగా మధ్యలో, వాస్తవానికి మలాకి 3:16 ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా సెవియొగ్గి, అంతగా దేవుడు వినే దేవుడు పేతురు మాట్లాడుతూ ఉండగా దేవుడు ఆఫ్ చేసినట్లుగా మత్తయి 17:5లో ఆ వాక్యాన్ని మనం గత నెలలో జ్ఞాపకం చేసుకుందాం. చదవండి ఒకసారి. 17:5లో అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో వారిని కమ్ముకునేను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు చాలు, ఈయన మాట వినండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. ప్రియులారా, రూపాంతరం కొండ మీద ఇప్పుడు ప్రభు తన శిష్యులైనటువంటి ముగ్గురు తీసుకెళ్ళినప్పుడు ఏలియా, మోషే ఇద్దరు దైవజనులు లేకుంటే ఇద్దరు ప్రవక్తుల స్థలానికి వచ్చారు. ఎందుకంటే ప్రభు యొక్క శిలువ మరణాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే నన్ను ఎరిగినవాడు నాకు ఒకడును లేడనే ప్రవచనం ప్రకారంగా ప్రియులారా, మహిమలు ఉన్న మోషే, ఏలియాలు ఆ పర్వతం మీద దిగివచ్చి యెరూషలేములో నెరవేర్చబోయే నిర్గమమును గూర్చి వాళ్ళిద్దరూ కూడా యేసు ప్రభువుతో మాట్లాడుతున్నట్లుగా, ధైర్యపరుస్తున్నట్లుగా లూకా సువార్తికుడు, మత్తయి సువార్తికుడు ఇద్దరు కూడా స్పష్టంగా ఆ లేఖనాన్ని రాశారు. ఇక్కడ పేతురు యొక్క మాటలు వినకపోవడానికి దేవుడు ఒక కారణం ఉంది. ఇక్కడ మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, అక్కడ ప్రభువు ఉన్నారు. పేతురు ఇద్దరితో పాటు ప్రభువుని కంపేర్ చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కడతాం ప్రభువా, మనం ఇక్కడ ఉండిపోదాం అన్నాడు. యేసు ప్రభువారు అక్కడ ఆ యొక్క ఆ ప్రదేశంలో లేకుంటే ఆ రూపాంతరం కొండ మీద ఉండటానికి అని రాలేదు. మానవాళి పాప క్షమాపణమే కల్వరిశిలలో తన ప్రాణం పెట్టడానికి అని వచ్చాడు. ఈ సత్యాన్ని పేతురు గ్రహించలేకపోయాడు. రెండో విషయం ఏంటంటే, మోషే పరిచారకుడు కేవలం, కానీ యేసయ్య ఎవరో తెలుసా? కుమారుడు, దేవుని కుమారుడు. హెబ్రీ పత్రిక 3:5-6 మోసే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను. క్రీస్తు కుమారుడు గమనించారా? మన ఇంట్లో ఎవరైనా పనిచేస్తున్నారు అనుకోండి, మనకు పుట్టిన పిల్లలు ఉన్నారు అనుకోండి, పనివాణిని పుట్టిన కుమారుని ఎవరైనా కంపేర్ చేసి మాట్లాడతారా? మనం మనం సహించు. పేతురు అంటున్నాడు కదా, పరిచారకుడైనటువంటి మోషేను, కుమారుడైన యేసుక్రీస్తును, కుమారుడైన క్రీస్తును ఇద్దరిని కూడా కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. నీకు ఒకటి, మోషేకు ఒకటి అన్నట్టుగా కంపేర్ చేస్తూ ఉన్నాడు. మూడో విషయం ఏంటంటే పేతురు యొక్క మాటలు ప్రభు వినకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఏలియా, మోషే పాత నిబంధన కాలమంతా కూడా ధర్మశాస్త్రము ద్వారా, ప్రవక్తల ద్వారా నడిపించబడ్డారు. ధర్మశాస్త్రకు అనుగుణంగా ప్రవక్తలు ప్రవచించారు. ధర్మశాస్త్ర యుగం అంతా కూడా, పాత నిబంధన కాలం అంతా కూడా. కానీ లూకా సువార్త 16:16 ప్రకారంగా అక్కడ చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండేరి. అది యోహాను కాలం అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలం వరకు కూడా ప్రవక్తలు, ధర్మశాస్త్రము చలమని అవుతూ ఉండేది. కానీ ఇప్పుడిక ప్రవక్తలు, ధర్మశాస్త్రం కాలం ముగించబడింది. ఎందుకంటే నేరుగా
ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మానవాళి పాప పరిహారార్థమై తన ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. కాబట్టి అందుకనే వారి మాట కాదు పేతురుని వినవలసింది, ఈయన మాట మీరు వినండి. పాత నిబంధన కాలమంతా కూడా ప్రవక్తల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా, కళల ద్వారా, స్వప్నాల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 1:1 వచ్చిన భాగులు మనం గమనిస్తే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. మనకు కావలసినటువంటి వాక్యం 66 గ్రంథాలలో దేవుడు ఉంచాడు. ఇంత అద్భుతమైన వాక్యం ఉంటుండగా మన కళలు ఎందుకండి, మనకు దర్శనాలు ఎందుకండి? ఎవరైతే ఈ వాక్యాన్ని అంతగా పఠించుకోరో వారు కళలు కోరుకుంటారు, దర్శనాలు కోరుకుంటారు, చూచుగిరిలు కోరుకుంటారు. ఇంత అద్భుతమైన గ్రంథం మన చేతిలో ఉండగా దీన్ని ఏ విధంగా మనం వాడుకుంటా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా? అయితే అపొస్తలుల కార్యములు 10 మనం గమనిస్తే 44 వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేస్తారు. 43 నుంచి చదవండి. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందుదురు అని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చిరి. పేతురు ఈ మాటలు ఇంకా తన ప్రసంగం ఆగలేదండి. తన ప్రసంగం ఆగల, అద్భుతమైన ప్రసంగం చేస్తున్నాడు. ఈ ప్రసంగం అంటే కొర్నేలి ఇంట్లో చేస్తా ఉన్నాడు. కొర్నేలి ఒక అన్యుడు. కొర్నేలి ఒక అన్యుడు కాకుండా ఒక శతాధిపతి. శతాధిపతి అనగా 100 మంది సైన్యానికి ఒక కమాండర్ అన్నమాట, ఒక అధికారి. అంత గొప్ప అధికారి అయినటువంటి శతాధిపతి అన్యుడైన బైబిల్ మనం చూస్తాం. ఒకనొక సమయంలో యేసు ప్రభువు ఎదుకు వచ్చి యూదులందరూ, యూదా పెద్దలందరూ వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. లూకా సువార్త 7వ అధ్యాయం ఒకసారి వచ్చిన జ్ఞాపకం చేస్తారా? త్వరగా వారు యేసునకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మన సముద్రము తానే కట్టించినది ఆయనతో ఇస్తున్నారు అంటే యూదా పెద్దలు. ఎవరితో సాక్ష్యం చెప్తున్నారంటే యేసు ప్రభు వారితో చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు అంటే ఒక శతాధిపతి గురించి వారి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. శతాధిపతికి ప్రియ దాసుడు ఉన్నాడు, రోగి అయ్యాడు, మరణ పడకల మీద ఉన్నాడు. యూదులకు మాత్రమే దేవుడు, అన్యులను చాలా అసహించుకునేవారు. అన్యులకు దేవుడు కాడని చెప్పి అన్యులను దూరంగా పెట్టేవారు. అందుకనే పేతురు యూదా సంప్రదాయంలో రండి, అది మెయిన్ కారణం. అందుకనే ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు ప్రార్థన చేస్తున్నాడు, చర్మకారుని ఇంట ఉన్నాడు, ప్రార్థన చేయాలని ఆ భారముతో ఆయన మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. అన్యుడైనటువంటి కొర్నేలి ప్రార్థన పరుడు, ధర్మకార్యాలు చేశాడు. ఎల్లప్పుడూ తన ఇంటి వారితో కూడా చాలా భయభక్తులు కలిగి ఉంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట. 10వ అధ్యాయంలో 1-2 వచనాలు జ్ఞాపకం చేయండి. దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయముచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండు వాడు. చదవండి, చదవాలి. వచ్చి కొర్నేలి చదవాలి.
అందుకు దూత, నీ ప్రార్థనలోని ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి, కానీ వాటి ద్వారా నీ ఆత్మ దేవుని సన్నిధికి చేరటానికి వాటిలో శక్తి లేదు. వాటి వలన నీ ఆత్మ పరలోక రాజ్యానికి చేరదు. మన దేశంలో ఎక్కువ ఇదే కదండి, గోధర్మం, అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ చేసుకుంటే పుణ్యం కలుగుతుందని పరలోక రాజ్యాన్ని చేరుకుంటే మరి మోక్షానికి వెళ్తాం. మరి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, అట్లా చెప్పట్లేదు దేవుని యొక్క వాక్యం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచన భాగంలో మనం గమనిస్తే 64:6లో యెషయా గ్రంథంలో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డ వలె అయ్యను. కొర్నేలి చేసే ధర్మ కార్యాలట, కొర్నేలి చేసే పుణ్యకార్యాలట, మంచి కార్యాలట దేవునికి ఎట్లా ఉన్నాయంటే మురికి గుడ్డ వలె అయ్యను. ప్రియ దేవుని బిడ్డలారా, మురికి గుడ్డ వలె అయ్యను. పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవడానికి ధర్మకార్యాలు ఉపయోగపడవు, కానీ మనం రక్షణ పొందిన తర్వాత చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచన భాగంలో మనం గమనిస్తే, ఎఫెసీ 2:10 వచనంలో, సహాయించండి ఎవరైనా త్వరగా చదవాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎందుకు మనం క్రీస్తునందు నూతన సృష్టిగా సృష్టించబడ్డామంటే, చేయబడ్డామంటే సత్క్రియలు చేయటానికి. గమనించాలి, ఇక్కడ నువ్వు రక్షణ పొందిన తర్వాత సత్క్రియలు చేయాలి. రక్షణ కోసం, పరలోక రాజ్యం కోసం నీతి కార్యాలు పనిచేయు. అందుకనే ప్రియదేని బిడ్డలారా, ఆ కొర్నేలితో ఆ దూత ఏం చెప్తున్నారంటే, ఒకసారి ఆ 22 వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు 10:22లో, నీతిమంతుడును దేవునికి భయపడేవాడునైనా చదవాలి. ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పారు. చాలండి. ప్రియదేని బిడ్డలారా, కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడి దూత ప్రత్యక్షమై, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి, కానీ నువ్వేం చేస్తావో తెలుసా? ఇప్పుడు యొప్పే అనే పట్టణానికి కబురు పెట్టి, నా సేవకుడైనటువంటి పేతురున్నాడు, అతను పిలిపించుకో, అతడు చెప్పిన మాటలను వింటే నీకు రక్షణ కలుగుతుంది, నీకు మోక్షం కలుగుతుంది, నిత్య జీవన్ పొందుకుంటావు అని స్పష్టంగా చెప్పినప్పుడు కొర్నేలి ఏం చేశాడో తెలుసా అండి ప్రియులారా? తన ఇంట్లో పనివారు, నమ్మకమైన పనివారుగా ఉన్న 2 పనివారిని ఒక సైనికుని పెట్టి పేతురు కోసం పంపిస్తా ఉన్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారు. పేతురు ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థిస్తున్నప్పుడు దర్శనం చూస్తున్నాడు పేతురు. 4 చతుష్టములు పట్టబడిన ఒక దుప్పటి తన ముందు దిగుతూ ఉంది. అందులో రకరకాల పురుగులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అన్ని రకాలు అందులో ఉన్నాయి. పైనుండి ఒక స్వరం వస్తుంది, పేతురు వాటిని చంపుకొని నువ్వు తిను అని అన్నప్పుడు పేతురు ఏమంటాడో తెలుసా? 14 వచ్చిన అపొస్తలుల కార్యాలు, అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నా నోట ఎన్నడూను పడలేదని చెప్పాను. చూసారా పేతురు ఎంత నిష్ఠగలవాడో చూడండి. సర్వసాధారణంగా యూదులు తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఎందుకో తెలుసా? మీరు గృహాలకి వెళ్ళి చదవండి. లేవికాండం 11వ అధ్యాయం అంతా మీరు చదవగలిగితే, పవిత్రమైన పక్షులు కానీ అపవిత్ర పక్షులు కానీ, పవిత్రమైన పురుగులు అపవిత్రమైన పురుగులు, పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు, ప్రియదేవులారా, పవిత్రమైన చేపలు అపవిత్రమైన చేపలు, ఇలాగ దేవుడు అక్కడ ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అందుకనే దానియేలు ప్రియులారా, రాజుగారిచ్చిన భోజనాన్ని, రాజుగారిచ్చే మాంసాహారాన్ని ఎందుకు తినలేదంటే దానియేలు నిష్ఠ గలవాడు.
ధర్మశాస్త్రాన్ని వారు తూచ తప్పకుండా పాటించేవారు. ఆ కారణాన్ని బట్టి పేతురు కూడా ఎంత నిష్ఠగా ఉన్నాడో ఒకసారి ఈ భాగం మనకు అర్థమవుతుంది. ప్రభువా, అపవిత్రమైనది, నిషిద్ధమైనది నా నోట ఎన్నడూ పర్వాలేదంటే అప్పుడు దేవుడు అంటాడు, దేవుడు పవిత్రమైన వాటిగా చేసిన వాటిని నువ్వు నిషిద్ధంగా ఎంచవద్దు అని అన్నప్పుడు పేతురుకు అర్థం కాలేదు. ప్రభునందు ప్రియ దేవునిలారా, ఏంటో ఈ దర్శనం ఏంటి? నేను ఎప్పుడు కూడా నిషిద్ధమైన తినలేదు కదా, ఈ రోజు ఏంటి దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఆశ్చర్యపడతా ఉన్నాడు. ఈ లోపల దేవుని యొక్క ఆత్మ పేతురుతో మాట్లాడుతూ ఉన్నారు. 19వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. పేతురు దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు వెతుకుచున్నారు, నువ్వు లేచి కిందికి తిరిగి సందేహింపక వారితో కూడా నువ్వు వెళ్ళు, వారిని పంపి ఉన్నాను. మీరు గమనించారు, 1 దర్శనమిచ్చాడు దేవుడు, దర్శనం ద్వారా మాట్లాడాడు. 2 దేవుడే స్పష్టంగా ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. 3 మనుషులు పంపించి నేను వెతుకుతున్నారు, కిందనున్నారు, సందేహించకుండా నువ్వు వారితో వెళ్ళు. దేని బిడ్డలారా, ప్రభునందు ప్రియులారా, కొర్నేలి ఇంటికి పంపడానికి దేవుడు, అన్యుడి గృహాన్ని పంపడానికి దేవుడు దర్శనం ఉపయోగించాడు. దేవుడు స్పష్టంగా ఆయన మాట్లాడాడు. కిందకి వెళ్ళి మీరు వచ్చిన పని ఏంటని చెప్పానంటే అప్పుడు వారు ఇదంతా చెప్తారు. వీడిని పంపించిన తర్వాత కొర్నేలి ఏం చేస్తాడో తెలుసండి. 24 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారు, చదవాలి. అప్పుడు కొర్నేలి బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించారా? ఈ రక్షణ నాకే కాదు, వస్తున్న భక్తుడు ఏం చెప్పబోతున్నాడు నాకే కాదు, ఈ స్వరం, దేవుని స్వరం నా భక్తులు విన్నా, నాకు స్నేహితులు వినాలి, నా బంధువులు వినాలి. ప్రియ సంగమా, రక్షణ పొందిన నీ మీద నా మీద కూడా గొప్ప భారం ఉంది. అదేంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? త్వరగా రండి. 33:7 వచ్చిన భాగంలో, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాట విని నాకు ప్రతిగా వారిని నువ్వు హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నువ్వు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు ఆ దుర్మార్గునికి నా మాటలు నీవు, ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును కానీ వార్నింగ్ దేవుడిస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి ఎల్లప్పుడు వాక్యం వింటే మేము సంబరపడపకండి. ఎంత అంత మేరకు దేవుడు దేవుని మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రభునందు ప్రియుల, నాకు ప్రతిగా నీవు ఒకళ్ళకి చెప్పడం చేత కాకపోతే దేవుడు చేసిన నెలంతట్లో చేసిన కార్యాలు బట్టి, కృతజ్ఞతను బట్టి చిన్న కూటం పెట్టి, చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టి దైవసరణ ద్వారా స్వాత అందిస్తే ఆ స్వాత వినకుండా పెనియులని ఒక సోదరుడు తెలుసు, అయ్యగారికి తెలుసు. ఒకనొక సమయంలో ఆయన బర్మా క్యాంపులు ఉండేవాడు. ఆయన తన ఇంటి పక్కనే మందిరం ఉండేది. ప్రియులారా, చాలా మంది వచ్చి అక్కడ ఏడుస్తూ ఉంటే, ప్రాంతంలో ఏడుస్తూ ఉంటే ఈయన నేరుగా పోలీసు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఏమండి, మా ఇంటి పక్కన చాలా మంది ఇక్కడ చర్చి ఉందంటే అందరూ ఏడుతున్నారు, అది మా కుటుంబానికి, మా ప్రాంతానికి క్షేమం కాదో, చర్చి తీయించేయండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడండి ఆయన. ప్రియులారా, పోలీసులు తిట్టారు. మరి వారు బాధలు కొలదు, వాళ్ళు ఏడుస్తున్నారేమో, ప్రార్థన చేసుకుంటున్నారేమో, అవసరమైతే నువ్వే వెళ్ళిపో అన్నట్టుగా అంటే ఆయన అమ్ముకుని వచ్చేస్తాడండి. ప్రియదేని బిడ్డలారా, ఒక రోజున మనశ్శాంతి లేదు, ఇంట్లో సమాధానం లేదు, ఇంత పొడవాటి చుట్టు పెట్టుకొని బయట
చుట్ట కాల్చుకుంటున్నాడు. ఈ లోపల కొండ కిందనున్నారు, కొండ పైన ఇలాంటి ప్రాంతం జరుగుతూ ఉంది. బ్యాంక్ మేనేజర్ ఆ దినాన్ని సాక్ష్యం చెప్పడానికి వచ్చారట. ఆ పైన స్వరమంతా కూడా ఈ చుట్టపెట్టుకి తాగుతున్నటువంటి వ్యక్తి జాగ్రత్తగా వింటున్నాడు. ఆ విన్న సాక్ష్యాన్ని బట్టి నేను ఆశ్చర్యపోయాడు. యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడా, అంత గొప్ప దేవుడా అని చెప్పి ప్రథమముగా ఏ సంఘాన్ని అయితే తీయించాలనుకున్నాడో ఆ సంఘానికి వెళ్ళి, పాస్టర్ గారు మేము రావచ్చా? ఓ రావండి బాబు, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, రండి. ప్రియులారా, ఎప్పుడైతే తిను ప్రభు దగ్గరికి వెళ్ళాడో సరహద్దు వేసింది. నువ్వు లోపలికి రావడానికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళావు కదా, నువ్వు అక్కడే ఉండాలి అని అన్నప్పుడు ఈ విషయాన్ని తన పాస్టర్ గారు చెప్పారట. అవును బాబు, దేవుడు మాట్లాడుతాడు నీ భార్యతో కూడా, ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వస్తుంది. తన భర్త మార్పు చెందటానికట ఆమె పితికిన పాలుతో, శ్రేష్టమైన పాలుతో, నీళ్లు కలపని పాలుతో దేవుళ్ళ ఫోటోలకు ఆమె పూజ చేసేది, కడిగేదటండి. కానీ తనలో తను అనుకుంది, అరే ఇంత త్రాగుబోతుగా ఉన్న నా భర్త ఇన్ని పూజలు చేస్తాను, ఎవరు రక్షించలేకపోయారే, అదేంటి ప్రభు దగ్గరికి వెళ్ళగానే అద్భుత రీతిలో ఇంత మార్పు వచ్చింది ఏంటి అని తనలో తాను గ్రహించి, మామయ్య నేను కూడా రావచ్చా ప్రభు దగ్గరికి అన్నప్పుడు, రావచ్చు కనకమ్మ రా అన్నప్పుడు తన వెంట మొదలెట్టిందండి. ఈ రోజున వాళ్ళ ఇంటి పైన ఒక అద్భుతమైన చర్చి కట్టారు. అనేక మంది వచ్చి అక్కడ రక్షణ పొందుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నేళ్ళు చేసిన పని చూసారా? తన ఇంటి వారిని, స్నేహితులందరినీ కూడా, ముఖ్య స్నేహితులందరూ పిలిపించుకొని దేవుని సువార్త వారు విన్నారండి. ఏదో విధంగా వినిపించాలి సువార్త, ఏదో విధంగా వినిపించాలి. ఆ రోజున బ్యాంక్ మేనేజర్ మాట్లాడటం, సాక్ష్యం ఇవ్వటం, ఆ రోజున వ్యక్తి విన్నాడు, ఆ మాటలు విన్నాడు. నువ్వు సౌండ్ సిస్టమ్ పెట్టి ప్రక్కన వారికి ఏ విధంగా వారు వింటారో వాక్యం, ఆ చిన్న వాక్యం దేవుడు దానిని ఫలింపచేసి ఇలా దేవుడు చేస్తాడో, ఆ రోజు ఆయన విన్నాడు. ఈ రోజున అనేక మంది అక్కడ రక్షణ పొంది దేవునిలో సాక్షులుగా ఉంటా ఉన్నారు. ప్రియులారా, ఈ పని మనం ఖచ్చితంగా చేయాలి ప్రియులారా. కాబట్టి కొర్నేలి వాళ్ళందరిని పిలిపించి దైవజనుడు వచ్చేసరికి రెడీగా ఉన్నాడు ప్రియులారా. పేతురు వచ్చి 4 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? పేతురు దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. చూసారా, మొట్టమొదటి మాట పేతురు కొన్ని సాక్ష్యం చెప్పాడు. పేతురు సాక్ష్యం అంతా విన్నాడు. విన్న తర్వాత పేతురు అంటున్నాడు కదా, దేవుడు పక్షపాతి కాడనే సంగతి నాకు అర్థమైంది అన్నాడు. ఆ మాట అన్న తర్వాత రెండో మాట ఏమంటాడు తెలుసా? ప్రతి జనములోనూ ఆయనకు ఉన్నాడు, ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. వారికి మాత్రం బాప్తిస్మం ఇవ్వటానికి ముందుకు వెళ్ళట్లేదండి. అదేం బిడ్డలారా, 44 వచ్చిన భాగాలు మనం చదువుతాం. అతడు పేతురు ఇంకను మాట్లాడుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. పేతురు యొక్క మాటలు ఆఫ్ చేయించడానికి దేవుడు వాళ్ళందరూ మరి ఇంత యేసుక్రీస్తు కూడా అందరికీ ప్రభువుని చెప్పినప్పుడు మరి బాప్తిస్మం వలన వారు కూడా దేవుని బిడ్డలని చెప్పాలిగా. పేతురికి సత్యాన్ని అపొస్తలుడైన పౌలు అద్భుత రీతిలో ఎరిగాడండి. ఒకసారి ఎఫెసీ పత్రిక ఒక్కసారి జ్ఞాపకం చేస్తారా? 2వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనందరం కూడా అన్యులమే. మునుపు క్రీస్తునకు దూరస్తులుగా ఉన్న మనం ఈ రోజున ప్రభుకి సమీపస్తులు అవటానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? యూదులకును అన్యులకును ఉన్న ఆ మధ్య గోడ,
అడ్డు కూడా సిలువలో తొలగించాడు ప్రభువారు. తన రక్తము త్వరగా ఈ దినాన్ని ఇరువురిని, అనగా అటువైపున యూదులను ఇటువైపున అన్యులను దేవుడు ఏం చేస్తాడంటే ఏకము చేస్తాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు రక్తము త్వరగానే ప్రభువును మనం సమీపించగలమండి. క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు సిలువలో తన రక్తము చిందించింది మన కోసం కాదు. మొట్టమొదటిగా మన కోసం కాదు. దేనికోసమో చెప్పనా, దేవుని కోసమైన తన రక్తాన్ని చిందించాడు. ప్రభునందు ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నారు, భయంకరమైనటువంటి విసిగిస్తున్నాడు, ఆ శ్రమలు పెడతా ఉన్నాడు, పై 1000 ఇటుకలు లెక్క అప్పగించాలి. ప్రియదేవులారా, ఇలాంటి పరిస్థితుల్లో వారికి దేవునికి మొర్ర పెడతా ఉంటే వారి మొర్రలంట దేవుని సన్నిధికి చేరినాయండి. అప్పుడు దేవుడు ఒక నత్తివాడైనటువంటి మోషేను దేవుడు పిలిచాడు. ఆయన అంటాడు కదా, ప్రియదేవులారా, నిర్గమకాండములో ఒకసారి జ్ఞాపకం చేయండి, 3వ అధ్యాయంలో 7వ వచన భాగం ఒకసారి జ్ఞాపకం చేయండి. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. పనులలో తమను పెట్టుచున్న, కష్టపెడుచున్న వారి యొక్క పెట్టిన వారి మొర్ర నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ప్రియులారా, మన దేవుడు చూచే దేవుడు, మన దేవుడు వినే దేవుడు, మన దేవుడు వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అర్థం చేసుకునే దేవుడండి మన దేవుడండి. అందుకే కదా ప్రియదేవుల బెతస్దా కోనేటి దగ్గర అనేక మంది మంటపం దగ్గర రోగులు ఉన్నారు, గుడ్డివారు, కుంటివారు ఉన్నారు, ఊచకాలు చేతులు గల వారు ఉన్నారు, గుంపులుగా ఉన్నారు. ఎందుకు అక్కడ పడి ఉన్నారంటే ఏదో ఒక సమయంలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించడం జరుగుతుంది. మొదటగా కదిలించబడుతున్నప్పుడు ఏ రోగి అయినా సరే మొదటగా అందులో దిగినప్పుడు ఆ వ్యక్తి స్వస్థపడిపోతున్నాడు అండి, బాగుపడి వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ అదే స్థలములో 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడండి ఒక వ్యక్తి అండి. ఎవరు కూడా తన హెల్ప్ చేశారు ఎవరు కూడా లేరండి. అది యూదుల పండుగ టైం. యేసు ప్రభు వారు వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆయనే స్వయంగా నడుచుకుని వచ్చి ఆ రోగి దగ్గరికి వెళ్ళి ప్రభు అంటాడు, ఏవయ్యా స్వస్థపడగోరుచున్నావా అంటాడు. అప్పుడు ఈయన అంటాడు, అయ్యా దూత రావటం చూస్తున్నాను, నీదులు కదలించడం చూస్తున్నాను, నన్ను కోనేటికి దించటానికి నాకెవడు లేడయ్యా, నేను వచ్చే లోపల మరొకడు బాగుపడుతున్నాడంటే ప్రభు అన్నాడు, నీ పరుపెత్తికి నేను నడిచి వెళ్ళిపో అన్నాడు. అంతే. వెంటనే ప్రియులారా తన పరుపెత్తుకొని సర్దుకుని నడిచి వెళ్ళిపోయాడు. 38 సంవత్సరాలు పడిన రోగిని ప్రభు చూసినట్లుగా ఆయన చూసే దేవుడని విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, అయితే వారికి ఒక సూచన ఇచ్చాడు. ఐగుప్తు నుండి వారు బయటికి రావాలంటే వారికి ఒక సూచన ఇచ్చాడు. ఏంటో సూచన అంటే పస్కా. పస్కా ఏంటి? పస్కా అంటే పాస్ఓవర్ అనగా దాటిపోవుట. ప్రియదేవుని పిల్లరా, దేవుడు చెప్పాడు, ప్రతి ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లని, మేక పిల్లని తీసుకోవాలన్నాడు. దానిని 10 దినాలు పరీక్షించాలని చెప్పాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఆఖరి దినాన్ని దాన్ని ఏం చేయాలంటే ఆ పశు మాంసాన్ని వధించి దాని రక్తమును ఒక పల్లెంలోకి తీయాలి. దానిని ఏం చేయాలో తెలుసా? మంటలలో దానిని కాల్చాలి, నిప్పుల మీద కాల్చాలండి. దాని కూర వండటానికి వీలేదు, దాన్ని కాల్చాలి. తీసిన రక్తాన్ని ఏం చేయాలో తెలుసా? ద్వారబంధపు నిలువు కమ్మికి, అడ్డు కమ్మికి పూయాలి. ఎందుకు పూయాలంటే ఆ దినాన్ని సంహారకుడు ఐగుప్తు దేశం అంతా సంచారం చేయబోతున్నాడో ఎక్కడైతే రక్తపు యొక్క మరక ఉండదో సంహారకుడు లోపలికి వెళ్ళి ప్రతి తొలుచూలు బిడ్డ చనిపోతారు. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆ 12వ అధ్యాయం 13వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? నిర్గమకాండములో, మీరు నా ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక నేను దాటిపోతాను. చూసారా? నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోతాను. ఎవరు చూడాలంటే రక్తాన్ని? చెప్పండి. యెహోవా దేవుడు ఆ రక్తాన్ని చూడాలనుకున్నాడు. మరి తన కుమారుడైన యేసుక్రీస్తు లోకములో సిలువ మరణం పొందడానికి వచ్చినప్పుడు ఆయన రక్తాన్ని ఎవరు చూడాలనుకున్నా చెప్తారా? ఇప్పుడు దేవుడు చూడాలనుకున్నాడు ఆయన రక్తాన్ని.
యేసుక్రీస్తు రక్తము చిందించింది మొదటిగా దేవుని మహిమ కొరకైన ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చూచున్నట్లు. అందుకే మనం తప్పించడానికి పిలాతు చాలా ప్రయత్నం చేశాడు, కానీ తన చేత కాలేకపోయింది. చివరికి తన చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని యొక్క రక్తం ప్రియులరా, ఈ విషయంలో మేము దోషులమని చెప్పి తన చేతులను కడిగేసుకుంటాడు. ప్రియులరా, ఆయన పాపం మా మీద మా పిల్లల ముందు ఉండునుగా, కానీ యూదుల ప్రజలు కోరుకుంటారు ప్రియులారా. కాబట్టి యేసు రక్తము ద్వారా మన పాపములు క్షమించబడినవి. ప్రియులారా, మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 మనం చూస్తాం. యేసు యొక్క రక్తము ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభువుకు సమీపస్థులమై ఉన్నాం ప్రియులారా. మూడవదిగా, యేసు రక్తము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. చిరుగా మాట జ్ఞాపకం చేస్తారా? హెబ్రీ పత్రిక 9:14 భాగంలో, హెబ్రీ పత్రిక 9:14 చదవాలి. క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవుని ఆరాధించే వ్యక్తి కట్ట శుద్ధి చేయబడిన మనస్సాక్షి అనేది అవసరం అండి. ఇంకొక మాట చెప్పాలంటే, నేరారోపణ లేని మనస్సాక్షి అవసరం అండి. ఒకవేళ అలాంటి నేరారోపణ కలిగే మనస్సాక్షి ఉంటే మన విశ్వాసం జారుకుంటుందండి. ధైర్యంగా దేవుని మనం ప్రార్థన చేయలేం, ధైర్యంగా దేవుని ఎదుర్కోనలేం. ఒక్కసారి మాట తిమోతి రాసిన మొదటి పత్రిక 1 ఒక్కసారి 18 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 1 చదవండి. నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవాయి. చదవాలి. చదవాలి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన వాడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. మీరు గమనించారు? నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. ఈ రెండు ఇంపార్టెంట్. ప్రియదేని బిడ్డలారా, మంచి మనస్సాక్షి పెడితే లేదో బ్రద్దలైపోయింది అనుకోండి, ప్రయాణం చేయగలదంటారా? మంచి మనస్సాక్షి లేకపోతే మనము కూడా ముందుకు సాగలేం. విశ్వాసములో మనమేమిపోతామంటే బలహీనమైపోతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విశ్వాసము మంచి మనస్సాక్షి అనేది చాలా అవసరం. ఆ మంచి మనస్సాక్షి ఎలాగ వస్తుందంటే, యేసు రక్తము నిర్జీవికని విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. దేవుని స్తోత్రం. అట్టి శుద్ధి చేయబడిన మనస్సాక్షిని కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.